సో ఈరోజు ఇది ఒక స్పెషల్ వీడియో అనమాట. అంటే ఒక అన్బాక్సింగ్ వీడియో. నేను ఈరోజు ఈ వీడియోలోని దీన్ని అన్బాక్స్ చేయబోతున్నాను అనమాట. ఇది చాలామందికి తెలిసి ఉంటుంది అండ్ ఒకేలా కొంతమందికి తెలియకపోవచ్చు. అండ్ ఇంకా ఇదేంటిదంటే ఇది ఇప్పుడు సింగిల్ కెమెరా లెన్స్ ఉంటుంది కదా, అంటే సింగిల్ కెమెరాతో ఉన్న ఫోన్స్ ఉంటాయి కదా, ఆ ఫోన్స్ ఉన్న వాళ్ళందరూ, ఆ యూజర్స్ అందరూ మ్యాక్రో మోడ్ యూజ్ చేయాలనుకుంటారు, అల్ట్రా వైడ్ యూజ్ చేయాలనుకుంటారు, ఇంకా వేరే వేరే మోడ్స్ ఉంటాయి కదా, అవన్నీ యూజ్ చేయాలనుకుంటారు. అంటే ఇది క్వాడ్ కెమెరా సెటప్ లేని వాళ్ళ కోసం ఒక క్వాడ్ కెమెరా సెటప్ ఉన్న ఫోన్ని యూజ్ చేస్తున్న ఫీలింగ్ తెచ్చుకోవచ్చు అనమాట. అలాంటి ఫొటోస్ని క్యాప్చర్ చేయగలుగుతారు. క్వాడ్ కెమెరా లాంటి డిఫరెంట్ మోడ్స్ తోటి ఫొటోస్ క్యాప్చర్ చేయగలుగుతారు కదా, అలాంటివే ఈ లెన్స్ తోటి మీరు క్యాప్చర్ చేయగలుగుతారు అనమాట, మీ సింగిల్ లెన్స్ తోటి. సో ఇది చాలా ఇంట్రెస్టింగ్ ప్రోడక్ట్ అనమాట. మీకు 200 రూపీస్కే దొరికేస్తుంది అమెజాన్లోని. అండ్ ఇంకా దీని స్పెసిఫికేషన్స్ అండ్ ఇంకా ఇది ఎలా ఉంది, అసలు ఇది ఎలా పనిచేస్తుంది అన్నిటి గురించి వీడియోలో మాట్లాడుతున్నాం. అండ్ ఇంకా మనం వీడియో స్టార్ట్ చేద్దాం. అండ్ ఇంకా అన్బాక్సింగ్ స్టార్ట్ చేస్తే మనకి బాక్స్ మీద పెద్దగా ఏం ప్రొవైడ్ చేయలేదు అండ్ ఇంకా డీటెయిల్స్ కూడా ఏం పెద్దగా లేవు. అండ్ ఇంకా కానీ బాక్స్ ప్యాకేజ్ అయితే చాలా బాగా వచ్చిందనమాట. ఎలాంటి డ్యామేజ్ లేకుండా వచ్చింది బాక్స్ ప్యాకేజ్. అండ్ ఇంకా పైన దీని బ్రాండింగ్ ఉంది, యూనివర్సల్ క్లిప్ లెన్స్ అని. అండ్ ఇంకా మనం దీన్ని అన్బాక్స్ చేసేద్దాం. అండ్ ఇంకా దీన్ని ఓపెన్ చేస్తే ఫస్ట్లీ మనకి ఇలా ఈ ప్యాకేజ్లోనే వస్తుందన్నమాట ఇది. అండ్ ఇంక ఇప్పుడు దీన్ని కూడా ఓపెన్ చేసి ప్లాస్టిక్ కవర్ దీని సైడ్లో పడేద్దాం. అండ్ ఇంకా దీన్ని కూడా ఓపెన్ చేసి ఫస్ట్లీ మనకి ఒక మైక్రో ఫైబర్ క్లాత్ వచ్చింది. అంటే క్లాత్ కాదు, ఇది క్లాత్తో తయారు చేసిన బ్యాగ్ అనమాట. అంటే మనకి లెన్సెస్ పెట్టుకోవడానికి, లెన్సెస్ తుడడానికి ఇలాంటి వాటికి పనికొస్తుంది. ఇది చాలా బాగుంది, మైక్రో ఫైబర్ క్లాత్ కూడా. అండ్ ఇంకా దీన్ని సైడ్లో పెట్టి దీని దగ్గరికి వెళ్ళిపోదాం. నెక్స్ట్ మనకు క్లిప్ వచ్చింది, క్లిప్తో పాటు ఒక లెన్స్ కూడా వచ్చిందనమాట. ఈ లెన్స్ చూడడానికి పెద్దగా ఉంది. అండ్ ఇంకా ఈ లెన్స్ పేరు ఫిష్ ఐ లెన్స్ అనమాట. 180 degrees వరకు ఫోటోని క్యాప్చర్ చేయగలుగుతుంది. అండ్ ఇంకా ఈ లెన్స్ అనేది ఎలా పనిచేస్తుందో, ఎలాంటి ఫొటోస్ క్యాప్చర్ చేస్తుందో నేను మీకు వీడియో ముందులో చెప్పేస్తాను. అండ్ ఇంకా దీని తర్వాత ఇంకా ఇక్కడ 2 లెన్సెస్ ప్రొవైడ్ చేశారు. ఈ 2 డిఫరెంట్ లెన్సెస్ ఉన్నాయన్నమాట. ఒకటి మ్యాక్రో లెన్స్, ఇంకొకటేమో అల్ట్రా వైడ్ లెన్స్ అనమాట. ఈ 2 డిఫరెంట్ లెన్సెస్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇంకా క్యాప్స్ కూడా ప్రొవైడ్ చేశారనమాట. ఈ 2 డిఫరెంట్ క్యాప్స్ ఉన్నాయి దీని లోపల. ఇదేమో పెద్ద లెన్స్ కోసం ఫిష్ ఐ లెన్స్ అని ఉంది కదా, దానికోసం ఈ క్యాప్ ఇది పెద్దది. అండ్ ఇంకా ఇదేమో మనం మ్యాక్రో లెన్స్ లేకపోతే అల్ట్రా వైడ్ లెన్స్ దేనికో దానికి వాడుకోవచ్చు. అండ్ ఇంకా ఇది సెక్యూరిటీ విషయంలోనైతే బాగానే ప్రొవైడ్ చేశారు. అంటే డస్ట్ ఎలాంటిది పడకుండా అన్నీ బాగా మెయింటైన్ చేశారు. అండ్ ఇంకా మనం లెన్సెస్ని టెస్ట్ చేయడానికి వెళ్ళిపోదాం. అండ్ ఇంకా దానికన్నా ముందు ఫస్ట్లీ ఈ క్యాప్ ఇచ్చారు కదా వాడుకోవడానికి. అండ్ ఇంకా ఇది పడుతుందో లేదో చెక్ చేద్దాం సరిగ్గా. అండ్ ఇదైతే కరెక్ట్గానే ఫిట్ అవుతుంది. చూసారుగా, కరెక్ట్గానే ఫిట్ అవుతుంది. మీకు లెన్స్ మీద ఎలాంటి డస్ట్ పడకుండా ఉండడానికి క్యాప్ ఇచ్చారనమాట. అండ్ ఒకవేళ డస్ట్ పడినా సరే తుడుచుకోవడానికి మైక్రో ఫైబర్ క్లాత్తో తయారు చేసిన బ్యాగ్ కూడా ఉంది, రెండింటికి వాడుకోవడానికి. అండ్ ఇంకా దీన్ని కూడా సైడ్లో పెడదాం. అండ్ ఇంకా ఈ క్లిప్ దగ్గరికి వచ్చేద్దాం. ఈ క్లిప్ మనకి చూడడానికి చాలా బాగుందన్నమాట, ప్రీమియం లుక్ వచ్చే విధంగా ఉంది. అండ్ ఇంకా ఇది మన లెన్స్ ఫిష్ ఐ లెన్స్, దీన్ని స్క్రూ తోటి ఓపెన్ చేయొచ్చు అనమాట. అంటే స్క్రూ సిస్టమ్ పెట్టారు, అంటే డైరెక్ట్గా ప్రెస్ చేసేది కాకుండా, సో దట్ లెన్స్ కూడా కింద పడిపోకుండా ఉంటుంది. అండ్ ఇంకా ఇది మన ఫిష్ ఐ లెన్స్ అనమాట. అండ్ ఇంకా ఇది ఎలా పనిచేస్తుందో ఇప్పుడు కెమెరాకి ఫిట్ చేసి నేను మీకు చూపిస్తాను. దానికి ఇప్పుడు ఈ లెన్స్ మన ఫోన్కి ఎలా సెట్ చేయాలి, ఎలా ఫిట్ చేయాలంటే, మీరు కెమెరాస్ ఉంటుందిగా, మీ ఫోన్ కెమెరా లెన్స్ మీద ఈ క్లిప్ని దాన్ని కూర్చోబెట్టాలన్నమాట. అంటే ఇది ఒక క్వాడ్ కెమెరా సెటప్. ఈ క్వాడ్ కెమెరా సెటప్ ఉన్న వాళ్ళకి ఇలాంటివన్నీ అవసరం లేదు. అండ్ ఒకవేళ సింగిల్ కెమెరా లెన్స్ ఉంటుంది కదా, అలాంటి వాళ్ళు దీన్ని ఆ కెమెరా లెన్స్ మీద ఎగ్జాక్ట్గా కూర్చోబెట్టాలన్నమాట. మీ కెమెరా అప్లికేషన్ ఓపెన్ చేసి ఎగ్జాక్ట్గా దీన్ని ఆ లెన్స్ మీద కూర్చోబెడితే మీకు ఇక్కడ ఎలా కనపడుతుందో ఇమేజ్, అంటే ఈ లెన్స్లోంచి ఇమేజ్ కనపడుతుంది అనమాట. అంటే మీకు ఇందులోంచి అయితే చూపిలేను, చాలా బ్లర్ వస్తుంది. నేను మీకు కొన్ని ఫోటో శాంపిల్స్ ఉన్నాయి, వాటిని చూపిస్తాను. ఇవి చూడండి, ఇది ఫిష్ ఐ లెన్స్. ఈ ఫిష్ ఐ లెన్స్ తోటి నేను కొన్ని ఫోటో శాంపిల్స్ని క్యాప్చర్ చేశాను. అంటే మీకు ఈ ఫిష్ ఐ లెన్స్ అనేది రౌండ్గా ఉంటుందన్నమాట. ఈ లెన్స్లోంచి వచ్చే క్యాప్చర్ అయిన ఫొటోస్ రౌండ్గా వస్తాయి అనమాట. అంటే ఒక గ్లోబల్ స్ట్రక్చర్ వస్తుందన్నమాట, స్పెరికల్ స్ట్రక్చర్. ఆ స్పెరికల్ స్ట్రక్చర్లోని మన ఫోటో కనపడుతుంది అనమాట. అండ్ ఇంకా ఇవి మీకు కొన్ని ఫోటో శాంపిల్స్, వాటిని చూడండి, సో మీకు క్లియర్గా అర్థమైపోతుంది. అండ్ ఇంకా ఫిష్ ఐ లెన్స్ని సైడ్లో పెట్టేసాం. దాని తర్వాత వచ్చేది మ్యాక్రో మోడ్. చాలామంది మ్యాక్రో మోడ్ని యూజ్ చేయాలనుకుంటారు, ఎందుకంటే 2 cm గ్యాప్లోని మన నార్మల్ కెమెరాతో ఫోకస్ చేస్తే కొంచెం బ్లర్ వస్తుంది. కానీ ఈ మ్యాక్రో మోడ్ తోటి, ఈ మ్యాక్రో సెన్సర్ తోటి మనం దాన్ని 2 cm ఉన్నప్పుడు ఫోకస్ చేసినా సరే చాలా క్లారిటీగా వస్తుంది అనమాట. అండ్ ఇంకా ఈ లెన్స్ దానికోసం చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇంకా దీన్ని కూడా సేమ్ మీ మెయిన్ సెన్సర్ మీద కరెక్ట్గా కూర్చోబెట్టండి. అండ్ ఇంకా కెమెరా ఓపెన్ చేసి మీరు చాలా దగ్గరికి వెళ్తే, ఆబ్జెక్ట్కి చాలా దగ్గరికి తీసుకెళ్ళండి కెమెరాని. సో మీరు ఆ 2 cm గ్యాప్లో కూడా మీరు ఈ మ్యాక్రో షాట్స్ని తీయగలుగుతారనమాట. ఇవి మీకు కొన్ని ఫోటో శాంపిల్స్ తీసాను, చాలా బాగా వచ్చాయి అనమాట. అండ్ ఇంకా ఈ ఎగ్జాంపుల్స్ కూడా ఒకసారి చూడండి, మీకు క్లియర్గా అర్థమైపోతుంది మ్యాక్రో సెన్సర్ బాగా పనిచేస్తుందా లేదా అనేది.
అండ్ ఇంక ఇప్పుడు తర్వాత అల్ట్రా వైడ్ లెన్స్ని ఫిట్ చేద్దాం. అండ్ ఇంకా ఈ అల్ట్రా వైడ్ లెన్స్లోని నాకు ఒక డిసడ్వాంటేజ్ కనిపెట్టింది అనమాట. ఏంటిదంటే ఇది మనకి ఈ స్క్రూలోని కరెక్ట్గా ఫిట్ అవ్వట్లేదు అనమాట. ఇది ఇచ్చారు కదా, ఇందులోని ఈ గ్యాప్లోని సరిగ్గా ఫిట్ అవ్వట్లేదు. కొంచెం కష్టంతో ఫిట్ అవుతుంది, కాకపోతే ఫిట్ అవుతుంది, కాకపోతే కరెక్ట్ ఎగ్జాక్ట్గా ఫిట్ అవ్వట్లేదు అనమాట. సో దట్ మీకు ఏమవుతుందంటే మీరు లెన్స్ మీద ఎగ్జాక్ట్గా పెట్టినప్పుడు మీకు అల్ట్రా వైడ్ లెన్స్ అనేది సరిగ్గా పనిచేయదనమాట, కొంచెం బ్లర్ ఎఫెక్ట్ వస్తుంది. సో మీరు అల్ట్రా వైడ్ లెన్స్ని ఈ లెన్స్ తోటి అయితే యూజ్ చేయడం కొంచెం కష్టం అనమాట. అంటే నాకైతే ఒక డ్యామేజ్ ప్రోడక్ట్ వచ్చినట్టుంది, అంటే ఒక డిఫెక్టివ్ ప్రోడక్ట్ వచ్చినట్టుంది. సో మీరు పర్చేస్ చేసినప్పుడు వస్తే మంచి ప్రోడక్ట్ రావచ్చు, అదైతే నేను గ్యారంటీ ఇవ్వలేను. కానీ ఈ ప్రోడక్ట్ అయితే అల్ట్రా వైడ్ లెన్స్లోని ఈ ప్రోడక్ట్లోని అల్ట్రా వైడ్ లెన్స్ అయితే సరిగ్గా పనిచేయట్లేదు అనమాట. ఇది కొంచెం డిసడ్వాంటేజ్. అండ్ ఇంకా మీరు దాని ఫోటో శాంపిల్స్ కూడా చూసేయండి, మీకు క్లియర్గా అర్థమైపోతుంది. అండ్ ఇంకా మీరు మొత్తం ఎగ్జాంపుల్స్ సహా చూశారు కదా, ఫొటోస్ అండ్ ఇంకా వాటి ఎగ్జాంపుల్స్ మీకు క్లియర్గా అర్థమైపోయి ఉంటుంది ఈ లెన్సెస్ ఎలా పనిచేస్తాయో. అంటే ఒక క్వాడ్ కెమెరా యూజర్కి, ట్రిపుల్ రేర్ కెమెరా యూజర్కి అయితే ఇది వేస్ట్, దీనికన్నా కెమెరా లెన్స్ తోటి ఇంకా బాగా వస్తాయి. అండ్ ఇంకా సింగిల్ లెన్స్ ఉన్న వాళ్ళైతే దీన్ని వాడచ్చు అనమాట, ట్రై చేయొచ్చు. కావాలంటే దీన్ని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. 199 రూపీస్ ప్రొవైడ్ చేశారనమాట. అంటే మీకు అల్ట్రా వైడ్ లెన్స్ సరిగ్గా పనిచేయకపోయినా సరే మ్యాక్రో షాట్స్ అండ్ ఇంకా ఫిష్ ఐ షాట్స్ అయితే చాలా బాగా వస్తున్నాయి అనమాట. కాబట్టి దీన్ని మీరు ట్రై చేయొచ్చు. నేనైతే అంతగా రికమెండ్ చేయను, కాకపోతే మీరు ఒకవేళ సింగిల్ లెన్స్ నుండి కూడా మీరు ఇలాంటి షార్ట్స్ ఏమైనా క్యాప్చర్ చేయాలనుకుంటే మీరు చేయొచ్చు అనమాట. అండ్ ఇంకా మీకు ఈ అన్బాక్సింగ్ నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇంకా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని మంచి మంచి అప్డేట్స్ వస్తుంటాయి, ఇలాగే అన్బాక్సింగ్తో సహా వస్తుంటాయి. ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీడియో వస్తుంది. అప్పుడు బాయ్.